టైంకి వచ్చావే. పందెం గెలవాలన్న ఆశ నాకు ఉంటుందిగా. ఐఎమ్ సారీ, నీ ఆశ నిరాశ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా వస్తావా? డెఫినెట్ గా. అదే ఈ హడావిడిలో కూడా. ఆఫ్ కోర్స్. ఈ పెళ్లి నాదే అయినా పందెం గెలిచి వచ్చాకే తాళి కట్టావంట్రా. టాప్ విజయ్, ఈ సెంచరీలో నిన్ను కొట్టేవాడు లేడు. థ్యాంక్ యూ. జస్ట్ మినిట్. అలాగే. సంటి, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి పావుగంటలో పని ఫినిష్ చేసుకొస్తాను. నేను వస్తాను. ఇరుక్కుంటావు. ఇది మర్డర్ కేసు. నేను వచ్చిన తర్వాత నేను వెళ్ళి చూద్దు కానీ. ఓకే? విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆఫ్ కోర్స్, ఐఎమ్ ఆల్వేస్ ద బెస్ట్. విజయ్, ఏమిటిది? మిమ్మల్ని మర్డర్ చేద్దామని. అవును సార్, ఒక వ్యక్తి మిమ్మల్ని చంపలేనని నాతో పందెం కట్టాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. సార్, చంపలేకపోవడానికి మీరేమైనా జరాసంధుడా బకాసురుడా? వాళ్ళకే చావు తప్పలేదు. మీరెంత ఈగను చంపేస్తా అన్నాను. విజయ్, ఆల్జిబ్రాలాగా ఏమిటి తెగమకలు? నీ ఈక్వేషన్ నాకు అర్థం కావడం లేదు. నా ఈక్వేషన్ మీ భాషలో చెప్పాలంటే మైనస్ ఈక్వేషన్. ఒక వ్యక్తి నేను భిన్నాల్లా పోటీ పడ్డాం. నేను పందాన్ని హెచ్చవేసి గుణించి ఆలోచించి కూడుకుంటే ఈ భాగహారంలో నుంచి నాకు ఆన్సర్ రావాలంటే మీ జీవిత శేషం సున్నా కాక తప్పదనిపించి మిమ్మల్ని చంపడానికి ఒప్పుకున్నాను. దేర్ఫోర్ మీలోంచి మీ ప్రాణాల్ని నా విజయం కోసం మైనస్ చేయాలి. ఇది నా ఈక్వేషన్. అంటే నీ గ్లామర్ ప్లస్ అవుతుందని నన్ను మైనస్ చేస్తానంటావా? రెడిక్యులస్. లెక్కల మాస్టారు, లెక్క తప్పారు. పందెం కడితే నేను ఎలాంటి పనైనా చేస్తానని వాడు ఇలాంటి పందెం కట్టాడు. కానీ హత్యలు చేయమన్నా చేసేసి అది కూడా విజయం అనుకునేంత ఫూల్ను కాను నేను. సార్, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటావు? నేను ఒక చిన్న డ్రామా ప్లే చేస్తాను. మీరు జస్ట్ కోఆపరేట్ చేయాలి. అంటే మీరు చచ్చిపోయినట్లుగా నటించాలి. ఈలోగా వాడు వచ్చి చూస్తాడు. దాంతో విక్టరీ నాదవుతుంది. వాడు ఫూల్ అవుతాడు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇలాంటి హరికథలకి యక్షగానాలకి ఈక్వేషన్ తెలిసిన ఏ విధంగా ఒప్పుకోడు. యూ కెన్ గో. ఒప్పుకోకపోతే నిజంగానే చస్తారు. వాట్? ఎస్, మీ క్షేమాన్ని లెక్కించి నా ప్లాన్ అంతా మీతో చెప్పాను. మీరు రివర్స్ అయితే నేను రైస్ అయిపోయి ఈ నాటకాన్ని సహజ రీతిలో నిజం చేయాల్సి వస్తుంది. చెప్పండి, ఎస్ అని ఒప్పుకుంటారా, నో అని చస్తారా? ఒప్పుకుంటాను. కానీ ఇదంతా 10 నిమిషాల్లో జరిగిపోవాలి. నా కోసం మనిషి వస్తాడు. డోంట్ వరీ, 10 నిమిషాల్లో ఈ పని అంతా పూర్తి చేసే బాధ్యత నాది. ఈ టైంలో ఎక్కడున్నాయేమిటి? అబ్బే ఏం లేదు. విజయ్ ఏదో పని మీద లోపలికి వెళ్ళాడు. అందుకే అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమిటి కంగారు? అబ్బే కంగారు ఏమీ లేదే. ఇప్పుడే వస్తాను. రియల్ బ్లడ్ సార్, మీ గ్రూపే. దీన్ని సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. ఏది తగండి. న్యాచురల్ ఉంది. గుడ్. భయపడకండి సార్. ఒక నిమిషం లెక్క చూసుకునివ్వండి. ఏమిటయ్యా ఇది? ఈ ప్లాస్టర్ ఎవ్రీథింగ్ ఓకే. చూడండి సార్, నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ లోపల పంపిస్తాను. మీరు జస్ట్ 2 minutes ఇలా చచ్చిపోయినట్టుగా ఉండండి. ఓకే ప్లీజ్. వస్తానండి. మీరు కలగండి. తలకాయ పక్క వచ్చండి. వెరీ గుడ్. అది అంతే.
అది సరే, లోపల ఏం చేస్తున్నావు? మర్డర్. ఎస్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ టైప్ లో రామానుజాన్ని మర్డర్ చేసి వస్తున్నాను. విజయ్, ఏమిటి నువ్వు అనేది? కావాలంటే నువ్వు లోపలికి వెళ్ళి చూసుకో. అరుణ్, ఆంజనేయ స్వామి దండకం చదువుకో, లేకపోతే భయపడి చస్తావు. ఏమిటిది? అరుణ్ ఇంకా రాలేదు. కొంపదీసి విషయం బయటపడిపోయిందా? వాట్ విజయ్, రామానుజని నిజంగానే మర్డర్ చేశావు? అంటే గురుడు చాలా బాగా యాక్ట్ చేశాడు అనమాట. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ విజయ్. విజయ్, పోలీసులు వచ్చే లోపల నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే ఇరుక్కుంటావు. పోరా పెచ్చోడా. అది సరే, ఇంతకీ పందెం కట్టిన ఈ చంటిగాడేడబ్బా? కొంపదీసి బెదిరిపోయి పారిపోయి ఉంటాడు. సర్లే, ఈ మానవుని రిలీజ్ చేద్దాం. సార్, కంగ్రాచులేషన్ సార్, చాలా గొప్పగా నటించారు. మీ నటన చూసి అరుణ్ గాడు మీరు నిజంగానే చచ్చిపోయారేమో అనుకున్నాడు. భలే అమాచారు సార్. సార్, మీ నటనకి మీకు నిజంగా ఏ ఆస్కార్ అవార్డు ఇవ్వాలి సార్. వెరీ గుడ్. ఇంకేమండి సార్? సార్, ప్రొఫెసర్ గారు లేవండి. నా ముందు నటిస్తున్నారా? చాలు చాలు, గొప్పగా యాక్ట్ చేశారు కానీ లేకండి. ముహూర్తం టైం అయింది, మీ అబ్బాయి ఇంకా రాలేదు. అదే నేను చూస్తున్నానండి, ఎక్కడికి వెళ్ళాడు ఏమో. అమ్మా, ఒరే, నీకు బుద్ధి ఉందిరా కొంచెమైనా? సూత్రధారం టైం అవుతుంటే ఎక్కడ పెత్తనాలు చేస్తున్నా? అందరూ నిన్నే అడుగుతున్నారు. అది కదమ్మా, నేను మద్దాలు ఎడుకున్నాను. పోలీసులు తరుణకు వస్తారు. నోర్మయ్య, నీ అబద్ధాల మాటలకి అర్థం లేని పందాలకి ఇది సమయం కాదు. వెళ్ళి బట్టలు అదేం లేదమ్మా, నేను చెప్పేది నోరు ముయ్యమన్నానా? నీ వేషాలని నాకు తెలుసు. వెళ్ళి బట్టలు మార్చుకో. అమ్మా, నా మాట నమ్మమ్మా. టైం అవుతుంది. విజయ్ తల్లిగారు ఎవరమ్మా? నేనేనండి. ఎందుకు? ఈ పర్సు రుమాలు మీ అబ్బాయిదేనా? అవునండి. ఏమైంది? మీ అబ్బాయి విజయ్ కుమార్ ఆర్ఎస్ఆర్ కాలేజ్ మ్యాథమెటిక్స్ లెక్చర్ రామానుజం గారిని హత్య చేశాడు. అతను ఇక్కడికి వచ్చాడా? మీరు చెప్పకపోయినా మేము కనుక్కోలేమనుకుంటున్నారా? విజయ్ నిజంగా ఇక్కడికి రాలేదు. అతను ఎక్కడున్నా మా చేతుల్లోంచి తప్పించుకోలేడు. కానిస్టేబుల్, సెర్చ్. ఏమండోయ్, వాళ్ళు ఏవో వచ్చినట్టున్నారు. ఆ విషయాన్ని కనుక్కోండి ముందు. అలాగే. చూడమ్మా, అబ్బాయిని చూశాను, పరిశీలించాను. రోడ్డు పక్కన చెట్లు నాటిన శోకుడంతటి వాడు, దయాశీలి. మా గుత్తి మీద ప్రమాణం చేసి ఈ విషయం కోర్టులోనే కాదు దేవుడి దగ్గర కూడా చెప్పగలను. మీరేం కంగారు పడకండి. చివరికి విజయం మనదే. ఈ కేసు విషయం కూలంకషంగా తేలిన తర్వాత మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూసి ఇంతకన్నా బ్రహ్మాండంగా పెళ్లి జరిపించచ్చు. అయితే ఇప్పుడు పేట్ల మీద పెళ్లి ఆపేస్తానంటారా? తప్పదు కదమ్మా. అంతకుడి చెల్లెల్ని కోడలుగా చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా, మా గుత్తి ప్రజలు ఒప్పుకోరే.
జరిగింది ఏదో జరిగిపోయింది, మన చేతుల్లో ఏముంది, నిమిత్త మాత్రం. ఈసారికి ఇలా కానిచ్చేయండి. లేవరా, ఏమిటా పీట తుమ్మజిగిరే సతికిచ్చాట అతుకుపోయావు? లేవరా, లేవరా. ఏమండి, ఇది మీకు ధర్మం కాదు. పేట్ల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల బ్రతుకు ఏమవుతుందో మీకు తెలియని విషయం కాదు. నా కొడుకు చేసిన అల్లరికి నా కూతురు బ్రతుకు అల్లరి పాలు చేయొద్దు. దయచేసి ఈ పెళ్లి ఆపకండి. అదేమిటమ్మా, కత్తులు జేబులో పెట్టుకుని హత్యలు చేస్తూ పోలీసులతో దాగుడు మూతలాడేవాడి చెల్లెల్ని కోడలుగా చేసుకుని గుత్తిలో మేము జీవించగలమా? అలా అడగండి. అమ్మా, మీరేనే చెప్పండి అమ్మా. మాది బందోబస్తైన కుటుంబం అనుకున్నారా, లేకపోతే బందిపట్ల సంసారం అనుకున్నారా? అన్నయ్య గారు, మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పెళ్లి ఆగిపోతే నా ప్రాణం అయిపోతుంది. నీ ప్రాణం గురించి ఆలోచిస్తే మా మానం గురించి ఎవరు ఆలోచిస్తారా? మా గుత్తిలో రేయ్, అలా చూసి నిలబడతారా? పెళ్లి చెప్పరా? ఇంకా చూస్తూ నుంచుంటారా? లేవండి. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది. పాపం ఆడపిల్ల బ్రతుకు బలైపోయింది. సార్, నేను నిజంగా ఎక్కువ చేయలేదండి. నా మాట నమ్మండి. ఈ పెళ్లి జరిపించండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అబ్బే, ఏమీ లాభం లేదయ్యా. అలా అనకండి. మీ రుణం ఈ విజయ్, ఏమిటిలా వచ్చావు? ఇప్పుడే మ్యారేజ్ బయలుదేరుతున్నాను. ముందు తలిపేసి తర్వాత చెప్తాను. ఏం జరిగింది విజయ్? వాట్ హ్యాపెండ్? రామానుజం గారిని హత్య చేయమని సంటి నాతో బెట్ కట్టాడు. నేను చేసినట్లుగా డ్రామా ప్లే చేశాను. అయితే క్షణాల తేడాతో ఆ నాటకం నిజమై రామానుజం నిజంగానే చనిపోయాడు. అవును శాంతి, ఎన్నాళ్ళు జీవితాన్ని ఒక ఆటగా తీసుకుని ఆడుకున్నాను. సరదాలు సాహసాలే ఊపిరిగా అనుకున్నాను. ఇప్పుడు ఆ సరదాలే నా మెడకు ఉరుతాళ్లే బిగుసుకున్నాయి. నా ప్రాణంలో ప్రాణమైన నా తల్లికి చెల్లికి తీరని అన్యాయం చేశాను. ఎంతో గొప్పగా గర్వంగా నా చేతుల మీదుగా చేయాలనుకున్న నా చెల్లెలి పెళ్లి నా చేతుల నేనే చెడగొట్టుకున్నాను. నేను చెయ్యని నేరానికి అన్యాయంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. విజయ్, నువ్వేం భయపడొద్దు. మా నాన్న పోలీస్ కమిషనర్ అని నీకు తెలుసు కదా. ఆయన నా కోసం ఏమైనా చేస్తారు. ఆయనతో చెప్పి నీ హెల్ప్ చేస్తాను. రా. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. డాడీ, విజయ్కి ఏం తెలియదు డాడీ. తెలుసో తెలియదో అవన్నీ తర్వాత వెళ్తాయి. ముందు నిందితుని అరెస్ట్ చేయటం నా డ్యూటీ. టేక్ హిమ్. విజయ్, పర్వాలేదు శాంతి. నేను నిర్దోషిని నా అంతరాత్మకు తెలుసు. అది చట్టం దృష్టిలో ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు. సార్, మీ సహాయం కోసం మీ ఇంటికి వస్తే మీరు మీ డ్యూటీని చాలా సిన్సియర్గా నిర్వహించారు. నిజాన్ని నిజంగా పోలీసులు ఎప్పుడూ చూడరని మీరు నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఆల్ రైట్. ఇన్స్పెక్టర్. డాడీ, మీ కూతురు కాబోయే భర్తను కూడా మీరు కనికరించలేరా? కనికరానికి కాకి బట్లకి ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉందమ్మా. బంధాలు బంధుత్వాలు వాటిని కలపలేవు. నేను ఒక హంతకుణ్ణి కాపాడమండం లేదు, ఒక నిర్దోషిని రక్షించమంటున్నాను. అతను నిర్దోషి నువ్వు చెబితే ప్రయోజనం లేదమ్మా. చనిపోయిన రామానుజం ఇంట్లో విజయ నేరస్తుడు అన్నదానికి ఆధారాలు చాలా దొరికాయి. చట్టం దృష్టిలో అతను దోషి కాక తప్పదు. ఐఎమ్ సారీ.